హీరో నాని నటించిన హిట్ 3 సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది. హిట్ ఫ్రాంచైజీలో 3వ సినిమా ఇది. శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో మెరిశారు. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఒక రేంజ్లో కలెక్షన్ సాధించింది. చెప్పాలంటే నాని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన తొలి సినిమాగా ఇది రికార్డ్స్ క్రియేట్ చేసింది. దసరా వసూళ్లు కూడా దాటేసింది తొలి రోజు రికార్డ్స్లో. ఈ సినిమా 13వ రోజు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి. మరి 14వ రోజు కలెక్షన్స్ కూడా చూద్దాం. నాని కెరీర్లో చెప్పాలంటే దసరా మూవీ హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఫస్ట్ డే. 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. కానీ పోలీస్ కాప్ నేపథ్యంలో తెరకెక్కిన హిట్ 3 సినిమా ఆ రికార్డు దాటేసింది. ఓచకోత కోసింది తొలి రోజు. ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చి నాని కెరీర్లోనే నెంబర్ 1 మూవీగా నిలిచింది వసూళ్ల పరంగా. రెండో రోజు అదే జోరు 62 కోట్లు, మూడో రోజు 82 కోట్ల మార్క్ అందుకుంది. 4 రోజులకి 101 కోట్లు, 5 రోజులకి 115 కోట్లు, 6 రోజుతో 121, 7 రోజుతో 127 కోట్లు, 8 రోజులకి 131 కోట్లు, 9 రోజులకి 135 కోట్ల రూపాయలు, 10 రోజులకి 139 కోట్ల రూపాయలు, 11 రోజులకి 141 కోట్లు, 12 రోజులకి 144 కోట్లు, ఇక 13 రోజులకి 145, 14 రోజులకి 147.5 కోట్ల రూపాయల వసూళ్లు దాటాయి హిట్ 3 సినిమాకి. ఇక ఓవర్సీస్లో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 4 మిలియన్ రేస్లో అయితే ఈ సినిమా అయితే కనిపిస్తోంది. హిట్ 3 మూవీలో నాని ఓరమాస్ ఓచకోతకు ప్రేక్షకులకి పూనకాలు తెప్పించాడని చెప్పాలి. వసూళ్ల రూపంలో స్పష్టంగా కనిపించింది. చెప్పాలంటే కెరీర్లో దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాల తర్వాత వరుసగా తన కెరీర్లో 4వ సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడు నాని. హిట్ 3 విషయానికి వస్తే హిట్ ఫ్రాంచైజీలో 3వ సినిమాగా వచ్చింది. అన్నిటికంటే సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమా. స్టోరీ వైజ్ చూస్తే అర్జున్ సర్కార్ నాని వైజాగ్ హిట్ టీంలో ఎస్పీగా చేస్తూ ఉంటాడు. వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు చేస్తారు. వాటిలోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషుల్ని ఇలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. అలా దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న వ్యక్తుల మోటో ఏమిటి, వాళ్ళు ఎందుకంత క్రూయల్గా మనుషులను చంపుతున్నారనే దానిపై తన అసిస్టెంట్ వర్ష, అలాగే దివాకర్ వీరి సహాయంతో బాస్ నాగేశ్వరరావు, రావు రమేష్ కనుసన్నల్లో ఒక ఆపరేషన్ టేకప్ చేస్తాడు. శ్రీనగర్ నుంచి కథ బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్ సాగుతుంది. ఈ హత్యల వెనుక సిటీకే క్యాప్చర్, టార్చర్, కిల్ అనే డార్క్ వెబ్సైట్ ఉందని తెలుసుకుంటాడు. ఈ సైకో గ్యాంగ్ ఆటలో అర్జున్ సర్కార్ ఎలా కట్టించాడు, తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి వచ్చిన మృదుల, శ్రీనిధి శెట్టి అతను ఆపరేషన్కి ఎలా సహకరించిందనేది హిట్ 3 స్టోరీ.